హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవానీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూడంగానే, యూట్యూబ్ థంబ్నెయిల్ చూడంగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కదండి, మన చేతుల మీదగానే ఇంట్లోనే ఈజీగా డెకరేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది ఈ వీడియోలో ఉంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మన చేతుల మీద డెకరేషన్ బయట పిలుచుకునే దానికన్నా బయటకైతే చాలా అంటే 15,000 20,000 ఎబోనే ఉంటుంది. సో మనమే ఓపిక్గా చేసుకోవాలండి. ఓపిక్గా చేసుకుంటే మాత్రం మన చేతుల మీద అయితే సూపర్ గా వస్తుంది డెకరేషన్ అనేది చాలా ఈజీగా. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో ఏంటి అంటే, అన్నప్రసన్నకి మా చెల్లి వాళ్ళ బాబుకి అన్నప్రసన్న డెకరేషన్ అనేది చేపించుకున్నామండి. చాలా ఈజీగా చూపించారు వాళ్ళు కూడా, మాకు బాగా నచ్చింది. మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో తీసి, సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం బెలూన్స్ అనేది మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది డిసైడ్ చేసుకోండి. ఈ విధంగా రెండు సమానంగా రావాలండి. ఒకేసారి మీరు ఎక్కువ ఏ కలర్స్ బెలూన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్స్ బెలూన్స్ అనేది అన్ని రెడీ చేసుకోండి. ఒక నాట్ వేసుకొని ఈ విధంగా మీరు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక తాడు కానీ లేదంటే ఒక రెబ్బన్ కానీ అలాగా ఆ రెబ్బన్ తయారు చేసుకున్నారనుకోండి, ఒక కర్రకి కట్టుకొని మెలిపి పెడతాను. ఇక్కడ నాట్ ఎలా వేస్తాం, ఎలా మెలిపి పెట్టాలి అనేది ఈ వీడియోలో ఉంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేస్తే మాత్రం మీ వీడియో అయితే చాలా మిస్ అయిపోతారు. ఇగోండి, పైన ఒక 5 కలర్స్ 3 కలర్స్ అలాగానే సెట్ అయ్యేట్టు పెట్టుకున్నాను. సిల్వర్ అండ్ గోల్డ్ ఇక్కడ చూసారా, ఇక్కడ నాట్ వేసాం కదండి. ఇగోండి, ఫస్ట్ 4 కలిపి ఈ విధంగా మెల్లి పెట్టుకుని ఒక నాటు అలా మెలికి వేసేయడమేనండి. చాలా ఇక్కడ నేను క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇగోండి, ఈ విధంగా ముడి కూడా వేయక్కర్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ జస్ట్ ఆ బెలూన్ నుంచి థ్రెడ్ అనేది లాగటం అంతే. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్ గా వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఈ ఈవెంట్ వచ్చి అన్నప్రసన్న వేడుక అండి. మా చెల్లి వాళ్ళ బాబుది అన్నప్రసన్న వేడుక జరిగింది. డెకరేషన్ అనేది చాలా బాగా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ అనేది మీకు గ్రీన్ మ్యాట్ ఉంటది కదండి, బయట మనకి అద్దెకి రెంట్కి కూడా ఇస్తారు. అది తీసుకొచ్చుకొని మనం బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి, సైడ్ పైన బ్యాక్గ్రౌండ్ చూపించారు, ఇవి సైడ్ పెడుతున్నామండి. ఇదిగోండి, ఈ విధంగా ఓన్లీ జస్ట్ అలా నాటు బెలూన్ నుంచి థ్రెడ్ తీయడమే, అంత వరకేనండి. చాలా ఈజీ. అంటే ఇప్పుడు చాలా కష్టం ఇంత రావాలి అనుకుంటే మనకి రావని చాలా మంది అనుకుంటచ్చు. మీరు ట్రై చేయండి. మీ ఫంక్షన్లకి కూడా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. ఇదిగోండి, ఈ విధంగా డెకరేషన్ అనేది చేస్తున్నాము. ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. బెలూన్స్ తో మన చేతుల మీద ఎంత బాగుందంటే ఓన్లీ సూపర్ డూపర్ గా ఉందండి. గోల్డ్, వైట్, సిల్వర్, బ్లూ, బేబీ బాయ్ కాబట్టి బ్లూ కలర్ అలా వచ్చే కాంపిటీషన్ తో, అండ్ బేబీ థింగ్స్ కాబట్టి ఈ పిక్స్ అనేది పెట్టామండి. అవి కూడా గాలి బెలూన్స్ ది గాలి పంపు ఉంటదండి, అది తీసుకున్నా కూడా మనకి చాలా ఈజీ అవుతుంది. అన్ని ఓదాలన్న కష్టం కాబట్టి బెలూన్స్ చేసింది. ఇందాక చూపించాను కదా మీకు మోస్ట్ సంబంధించింది. ఈ విధంగా మేము థీమ్ అనేది ఈ విధంగా డిజైన్ అనేది చేసుకున్నామండి. నేమ్ వచ్చి పాత సత్యరామ్ అని చెప్పి ఈ విధంగా డిజైన్ అనేది చేయించుకున్నారండి. ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంది చూసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫైనల్ లుక్. డిజైన్ చేసిన తర్వాత మధ్యలో కుర్చీ వస్తుంది. కిడ్స్ కాబట్టి కిడ్స్ కి సంబంధించిన మనం టాయ్స్ కానీ ఎలా పెడతాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టారు. చాలా బాగుందండి. ఇదిగోండి, పిల్లలు ఎక్స్ట్రాట్ అయిపోతారు ఈ బొమ్మలు చూడగానే, డాల్స్ కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేస్తుంటే నాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మధ్య మధ్యలో స్టార్స్ అనేది ఈ విధంగా లుక్ అట్రాక్ట్ అవడానికి పెట్టామండి. అలాగే అన్నప్రసన్న రోజున వేడుకలో మేము రెసిపీస్ అనేది పెట్టామండి. స్వీట్ బ్రెడ్, బజ్జీ, సొరకాయ హల్వా అండ్ కర్రీస్ అండి. అండ్ మిల్లీ మేకర్స్ కర్రీ, పప్పు, టమాటా పప్పు, కర్డ్ అంటే ఫ్రైడ్ రైస్లో వెజ్ బిర్యానీలోని ఇది ఫ్రై అండి, దొండకాయ ఫ్రై అండ్ వైట్ రైస్ అండ్ పులిహార, లాస్ట్గా బజ్జీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.